అధికారంలోకి వచ్చి దాదాపుగా 25 నెలలు అవుతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈ 25 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కొనసాగుతున్న విషయం కూడా ప్రజలకు అందరికీ తెలిసినదే. జంగిల్ రాజ్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా రెడ్ బుక్ని అమలు చేసుకుంటూ పోతున్న విషయం కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పోలీసులు ప్రజల్ని రక్షించాల్సింది పోయి పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని కొంతమంది అధికారులు కూటమి నాయకులు, టీడీపీ నాయకులు చెప్పిన విధంగా ఏ విధంగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తే, వాళ్ళని ప్రశ్నిస్తే ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలి. ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా పోలీసుల ద్వారా వాడిని పిలిపించి టార్చర్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. అనేక మందికి ఈరోజు అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు. గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన అందించారు, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉన్నారో, ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకి స్పందన వస్తుందో అవన్నీ ఓర్చుకోలేక ఈరోజు అదేవిధంగా వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళ నోర్లు మూపేయాలని చెప్పేసి ముందు పోతున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూసాం, దాదాపుగా 4-5 రోజుల కింద నుంచి మనం చూస్తున్నాం, ఒక మైనార్టీ నాయకుడు, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, సీనియర్ నాయకుడు, ఒక క్రిమినల్ కేసు కూడా లేని వ్యక్తి ముస్తఫా గారిని అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి అతన్ని ఇబ్బంది పెడుతున్న విషయం కూడా యావత్ రాష్ట్రం కూడా చూస్తున్న విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాలి. ఏదో అతను పొగాకు సంబంధించి బిజినెస్ సంబంధించిన ఇష్యూ ఇది. వ్యాపారం చేసుకుంటే అతనికి రాజకీయాలకు అంటబెట్టి మీరు ఏదో గొడవ చేశారని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అతను అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం అందరం ఒకసారి గమనించాలి. గతంలో మీరు ఎప్పుడైనా చూసినారా అతను ఏమైనా ఇబ్బంది పెట్టాడు ఎవరికైనా? అతనే చెప్తున్నాడు, నాకు రావాల్సిన డబ్బులు రాలేదు, అతను ఇవ్వడం లేదని చెప్పేసి అతనిపైన నేనే ఫిర్యాదు చేసినానని చెప్పిన దానికి అతనిపైన మళ్ళీ మీరు రివర్స్ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా పరిస్థితున్నారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ముస్తఫా గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి అతనికి ఏ విధంగా ఇబ్బందికరంగా చేస్తున్న విషయంగా అందరికీ తెలిసినదే. ఏదైతే ఆమె కూతురు నూరి ఫాతిమా గారు అక్కడ గుంటూరులో ఆమె యాక్టివ్గా ఉండడం వల్ల టార్గెట్గా చేసి అతనికి ఏ రకమైన ఇబ్బంది పెట్టాలా, వీళ్ళు యాక్టివ్గా ఉండకూడదని చెప్పేసి చేస్తున్న విషయం కూడా అందరికీ ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మైనార్టీల పైన కూడా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న ప్రభుత్వానికి మైనార్టీలందరూ కూడా అతనికి అండగా ఉంటాం. ఏది ఏమైనట్లు కూడా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని చూస్తున్నాం. గతంలో కూడా మనం చూసుకుంటే జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళ ఇంటిపైన పోయి దాడి చేసిన విషయం కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ చూసిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు చూస్తే ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటికి అర్ధరాత్రి ఉదయాన్నే 2:45 AM వెళ్ళి పోలీసులే తలుపులు కొట్టి మళ్ళీ అతనికి ఇంట్లో వెళ్ళారని చెప్పేస్తే ఎంత దారుణ పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారంటే కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారిపైన అక్రమ కేసులు కావచ్చు, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిపైన కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కావచ్చు, పుడి శ్రీహరి గారి పైన కావచ్చు, అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి గారి పైన కావచ్చు, నాగార్జున యాదవ్ గారి పైన కావచ్చు, ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారో వారిని ప్రశ్నిస్తారంటే కన్నా ఖచ్చితంగా టార్గెట్ చేయడం, వాళ్ళని
లోపల పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. డిఎస్సికి సంబంధించి అక్రమాల అవతకులు జరిగినాయని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున దీనికి స్పందన వస్తుంది. ఏ విధంగా అయితే ఢిల్లీలో నీట్ పేపర్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారో అక్కడ జవాబుదారీతనంతో ఆయన ఏ విధంగా రాజీనామా చేసినారో ఇక్కడ కూడా లోకేష్ గారికి జవాబుదారీతనం లేదా అని చెప్పేసి కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసనల కార్యక్రమాలు, ర్యాలీలు అవన్నీ చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఈరోజు అనేకటువంటి అరెస్టులు చేయడం కూడా ఈరోజు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏమి చేసినా కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. మేము న్యాయబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తున్నాం, ప్రజల పక్షాన మేము ఉంటున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఒకసారి గమనించి ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు కూడా ఇప్పుడుకున్న వీళ్ళందరినీ టీడీపీ ప్రభుత్వం మానుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నారు. నా పేరు వేముల అబూజర్ నదీమ్ అహ్మద్, అనంతపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కేవలం పరిస్థితులు చూస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పర్సన్స్ టార్గెట్. అలాగే ఈరోజు అప్పలరాజు గారు అయితేనేమి, గతంలో చూసాం మనము అంబటి రాంబాబు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరిపైన కేవలం వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మంచి స్థానం సాధించి సక్సెస్ అయిన పర్సన్స్. సో వీళ్ళకి డైవర్ట్ చేయడం, ఇలా డైవర్ట్ చేయడంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు కానివ్వండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు జీ, బికాజ్ మోడీజీతో వాళ్ళు ఉన్నారు కాబట్టి. మనం ఈరోజు చూసే పరిస్థితి, మన ముస్తఫా అన్న, ఆయన ఒక్క మచ్చ లేని మనిషి. ఊరిలో ప్రతి ఒక్కరికి అడిగితే చెప్తారు ఆయన గురించి ఎటువంటి మనిషి. పిల్లోళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి నవ్వుకుంటూ మాట్లాడే మనిషి. అటువంటి ఒక మైనార్టీ క్యాండిడేట్ని ఈరోజు గుజరాత్కి వెళ్ళి అరెస్ట్ చేసేంత దుర్మార్గం పని చేసిండేది ఏం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే టార్గెట్ ఈరోజు మైనార్టీలు ఒకటి, మైనార్టీ సచ్చేంత వరకు కూడా ఒకటే టార్గెట్, ఒకటే ఫిక్స్ అయినారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా వీళ్ళు మనం ఎట్లా వీళ్ళకి డైవర్ట్ చేయాలి, మైనార్టీస్కి డైవర్ట్ చేసే బాధ్యత తీసుకొని లోకేష్ కూడా చేస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు ఎక్కడైనా కానీ చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది చెప్తున్నానంటే, కేవలం ప్రజల్లో మనం తెచ్చుకున్న స్థానం, ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చి మనము జగనన్న ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను.